అర్ఘ్యప్రదానము ఎలా చేయాలో తెలుసుకున్నాం. దోసిల్లో నీరు తీసుకొని సూర్యుడిని ధ్యానం చేస్తూ మానసికంగా గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ సూర్య భగవానుడికి ఇచ్చేటువంటి 3 అర్ఘ్యాల విశిష్టత ఏమిటి, 3 ఎందుకు ఇవ్వాలి, ఇస్తే ప్రయోజనం ఏమిటి, ఇవ్వకపోతే వచ్చే నష్టం ఏమిటి, అవి తెలుసుకోవాలి అంటే మనం ఒక పురాణ గాథను చూడాలి. ముందు పూర్వము మందేహాదులు అనేటువంటి రాక్షసులు ఉండేవారు. ఈ మందేహాదులు అనేటువంటి రాక్షసులు బ్రహ్మగారి గురించి ఘోర తపస్సు చేశారట. చేస్తే ఆయన ప్రత్యక్షమయ్యారు. దేవతల పని ఏమిటంటే ఎవరు తపస్సు చేస్తే వాళ్ళకి ప్రత్యక్షం అవుతూ ఉంటారు. తపస్సు అంటే తపహ అంటే కాల్చడం, అంటే దాని గురించిన చింతలో మనిషి కాలిపోవడం అనమాట. ఇంకా అది తప్ప వేరే ధ్యాస ఉండకూడదు. అలా తపస్సు చేస్తే మనకు కూడా కనబడతారు బ్రహ్మగారు. దశవర్ష సహస్రాణి అని తపస్సు చేసేటువంటి వారందరూ కూడా భగీరథుడు గంగని భూమి మీదకి దింపడానికి 10,000 సంవత్సరాలు ఊర్ధ్వబాహు పంచతపహ అన్నారు వాల్మీకి. చేతులు ఇలా పైకెత్తి నిలబడి చేసేట 10,000 సంవత్సరాల పాటు ఆహార నిద్రలు మాని. అలా చేస్తే ఏ దేవత అయినా ప్రత్యక్షం అవుతుంది. సరే, రాక్షసులు కాబట్టి వాళ్ళు ఘోర తపస్సు చేశారు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకోమన్నారు. అంటే వీళ్ళు దేవతలు ఎవరితో మాకు ఓటమి లేకుండా వరమిమ్మని కోరారు. బ్రహ్మగారు తథాస్తు అన్నారు. అది దేవత ఎందుకనాలండి ఆయన అంటే, దేవతలకి నియమాలు ఉన్నాయి కొన్ని. వాళ్ళు ధర్మాన్ని అతిక్రమించరు. వాళ్ళ ధర్మం ఏమిటంటే, మన ఇంటికి వచ్చారనుకోండి ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి, ఇవ్వకుండా వెళ్ళరు. నిజానికి మన్ని కూడా కొందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళొద్దు అని చెప్తుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంటికి, పెద్దలున్న ఇంటికి, అంటే వృద్ధులున్న ఇంటికి, గురువు దగ్గరికి, రాజు దగ్గరికి, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. ఏదో ఒకటి ఇచ్చి రావాలి వాళ్ళకి. పత్రం పుష్పం ఫలం దోయం యథాశక్తిగా. అలా దేవతలకు కూడా ధర్మం ఉన్నది. మానవులు అంటే ధర్మాన్ని అతిక్రమిస్తారు కానీ దేవతలు అతిక్రమించరు. కాబట్టి ఎవరేది అడిగితే అది ఇచ్చి తీరాలి వాళ్ళు. అందుకని బ్రహ్మగారు తథాస్తు అన్నారు. అంటే బ్రహ్మ కూడా ఉన్నారు కదండి దేవతల్లో. త్రిమూర్తులు అని వారికి ఇంకో ప్రత్యేక స్థానం ఉన్నదనుకోండి, కానీ తథాస్తు అన్నారు. దేవతలు ధర్మాన్ని కాపాడవలసినటువంటి వారు, ధర్మాన్ని ఆచరించేటువంటి వారు, ధర్మాన్ని నిలబెట్టవలసినటువంటి వారు దేవతలు అని బ్రహ్మగారికి తెలీదా? తెలుసు. కానీ ఆయన ధర్మాన్ని కట్టుబడి ఉంటారు. ఎవరైతే తపస్సు చేశారో వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు ఏది కోరితే అది ఇవ్వాలి. భస్మాసుర హస్తము, ఈ కథ అంతా కూడా మనకు మోహిని భస్మాసుర ఘట్టం ఇవన్నీ అందుకనే వస్తూ ఉంటాయి. ధర్మం తప్పరు. బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు రాక్షసులు. వీళ్ళు ఏం ఆలోచించారంటే, రాక్షస బుద్ధి అంటే ఏదో కూరలు పొట్ట పెట్టుకొని కళ్ళు ఎర్రగా ఉండి జుట్టు చింపిరి జుట్టు వేసుకొని ఉంటారు అని మనకి సింబాలిక్గా చూపిస్తారు సినిమాలలో. నిజానికి రాక్షసుడు దేవత ఇద్దరు కూడా మనిషి మనసులో ఉంటారు అంటుంది భగవద్గీత. డంబో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవచ అజ్ఞానం చాభిజాతస్య పార్థాః సంపదమాసురీం. ఆసురీ సంపద అంటే ఏమిటి అంటే డంబంగా ఉండడం, దర్పాన్ని ప్రదర్శించడం, దురభిమానం కలిగి ఉండడం, క్రోధం కోపంతో ప్రవర్తించడం, పౌరుషంతో ప్రవర్తించడం, అజ్ఞానంతో మాట్లాడడం, అభిజాత్యం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఆసురీ సంపద అంటుంది. ఈ ఆసురీ సంపద ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ధర్మానికి వ్యతిరేకులు. ధర్మ వ్యతిరేకులంతా కూడా అసురులు అన్నారు. ధర్మ అనుయాయులందరూ కూడా సురులు అన్నారు. ధర్మాన్ని ఆచరిస్తున్నాము అంటే సురులుగా ఉంటున్నాం, జీవిస్తున్నామని అర్థం. ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నాము అంటే అసురులుగా ఉంటున్నామని అర్థం. కాబట్టి ఆసురీ సంపద కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ధర్మానికి ఎలా మనము హాని కలిగించవచ్చు అని ఆలోచించారు. ఒక యాగం ఆపేస్తే ధర్మానికి హాని కలుగుతుంది. ఒక పూజ ఆపేస్తే, ఒక వ్రతాన్ని చెడగొడితే, ఒక సత్పురుషుడిని బాధిస్తే
ఒక మునిని, ఒక యోగిని, ఒక తపస్విని ఇబ్బంది కలిగిస్తే ధర్మానికి హాని కలుగుతుందని ఆలోచించారు. కానీ వీళ్ళకి అక్కడితో తృప్తి కలగల. 1, 2 చేస్తే ఏం తృప్తి కలుగుతుంది? మనం ఇంత వరం వచ్చింది, మనకి ఇంత బలం వచ్చింది, దేవతలను సైతం నిగ్రహించగల శక్తి ఇచ్చాడు ఇప్పుడు మనకి. కాబట్టి సృష్టి అంతా కూడా మన పేరు చెప్పుకునేటట్టుగా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించారట. అమెరికాలో ఉన్న ట్విన్ టవర్స్ని కొడితే ప్రపంచం అంతా వార్త అవుతుంది. దృష్టిలో బుద్ధి అలాగే ఉంటుంది, దుర్మార్గుల ఆలోచన అలాగే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? అసలు భూమి మీద ధర్మం నడవడానికి మూల కారణం సూర్యుడు కాబట్టి వైదిక కర్మలన్నీ కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమానం వరకే జరుగుతాయి. రాత్రి జరిగేవి వైదిక కర్మలు ఏవి కూడా జరగవు. యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా సూర్యుడు ఉండగానే చేస్తారు. సూర్యాస్తమానం అయిపోయింది అంటే గూట్లో దీపం నోట్లో ముద్ద అని సామెత. ఏ కర్మలు ఆచరించరు. కాబట్టి సూర్యుడు ఉండగానే కదా భూమి మీద ధర్మ కార్యాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు అశేషమైనటువంటి శక్తి వచ్చింది కదా, సూర్యుడు కూడా దేవతల్లో ఒకడు కదా, సూర్యుడు మనని జయించలేడు కదా, కాబట్టి సూర్యుడి మీద యుద్ధానికి వెళదాం. వెళ్తే ఆయన యొక్క నిత్య కర్మకు అడ్డం తగలచ్చు, సూర్యుని రానియకుండా చేయొచ్చు అని సూర్యుడి మీద యుద్ధానికి వెళ్ళారు. సూర్యగమనానికి అడ్డు తగిలారు. ఇప్పుడు బ్రహ్మగారి వరం, సూర్యుడు కూడా గెలవలేడు, వాళ్ళని యుద్ధం చేస్తున్నాడు కానీ గెలవలేడు. ఆయన అసురుడు, యువతల వాళ్ళ అసురుడు, ఆయన సూర్యుడు, కానీ ఆయన అమరుడు కాబట్టి ఆయనకి ఏం అవ్వట్లేదు. కానీ ముందుకు కదలలేకపోతున్నాడు. సూర్య రథానికి అడ్డం తగిలారు వీళ్ళు. ఇప్పుడు దేవతలందరూ చూస్తున్నారు, భూమండలం మీద సూర్యోదయం కాలేదు. సూర్యోదయం కాకపోతే ఏమవుతుంది? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అంటాడు. దేవతలకు మానవులకు ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇది భగవంతుడు ఏర్పరిచినటువంటిది. ఎందువల్ల అంటే మానవ జన్మ ఎత్తినటువంటి జీవే మళ్ళీ దేవతగా వెళ్తాడు పుణ్యం చేసుకుంటే. మనం చెప్పుకున్నాం, మనం అక్కడ క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి అన్నారు. స్వర్గలోకం నుంచి ఆ పుణ్యం ఖతమైపోగానే మళ్ళీ భూమి మీదకి వస్తాడు. కాబట్టి ఎవరో జీవులు గతంలో మానవులుగా తిరిగినటువంటి వాళ్ళు అక్కడ ఉండొచ్చు, మనం మళ్ళీ అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఇది నడుస్తూ ఉంటుంది ఈ చక్రం. అందువల్ల భగవంతుడు ఏర్పడినటువంటి వ్యవస్థలో ఏం చెప్పారంటే అన్నాద్భవంతి భూతాని, భూమి మీద ఉన్న జీవులన్నీ కూడా, మనుషులే కాదు అందరూ, సమస్త జీవులు కూడా అన్నం మీద ఆధారపడి ఉంటారు. ఆహారం దొరక్కపోతే, ఒకసారి ఊహించుకోండి, కరోనా అనేటువంటి ఒక వైరస్ మనిషిలో వచ్చింది కాబట్టి బతికిపోయాం. ఇదే వైరస్సు ఆహార పదార్థాలన్నింటిలోకి వస్తుంది, స్ప్రెడ్ అవుతున్నది, అది తిన్న వాళ్ళు మరణిస్తారట అని వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమిటి పరిస్థితి? ఏం ఆహారం తీసుకుంటారు మనుషులు? ఏది తినాలన్నా భయమే కదండి. ఇప్పుడు మనిషిని చూస్తే, పులిని చూస్తే పులి ఎన్నడు బెదరదు, మేక వస్తే మేక ఎన్నడు అదరదు, మాయరోగం అదేమో కానీ మనిషికి కుదరదు అన్నాడు కవి ఎప్పుడో. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేసింది. ఎదుటి మనిషిని చూస్తే తుమ్మినా భయమే, దగ్గినా భయమే, కాస్త కళ్ళు ఎర్రబడ్డా భయమే, ముక్కు చీత్తున్నా భయమే, ఆ మనిషిని దూరంగా ఉండండి అంటున్నారు. కాబట్టి ఆహారం మీద ఆధారపడి ఉన్నాడు సమస్త భూమండలం మీద ఉన్నటువంటి జీవులన్నీ కూడా. కాబట్టి అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. ఈ అన్నం ఎలా వస్తుందయ్యా అంటే వర్షం వల్ల వస్తుంది. ఈ వర్షం ఎలా వస్తుంది? సూర్యభగవానుడు సముద్రంలోని నీటిని ఇంకింపజేసుకొని తాను తన యొక్క ఉష్ణోగ్రతతో పీల్చి, ఆ పీల్చినటువంటి ఉప్పు నీటిని మబ్బుల్లో దాచిపెట్టి ఫిల్టర్ చేసి, ఆ ఫిల్టర్ చేసిన తర్వాత స్వచ్ఛమైనటువంటి నీటిని భూమి మీదకి అందిస్తే ఆ భూమి మీద పంట పండి ఆ పంటని మానవుడు తింటున్నాడు. పక్షులు, జలచరాదులు అన్నీ కూడా. ఓకే, సమస్త జీవరాశుల గురించి మనం మాట్లాడే ముందు మన గురించి మనం మాట్లాడదాం, మానవుల గురించి. అందుకని నేను మానవుడు అంటున్నాను. కానీ జంతుజాలానికి కూడా ఆహారం ఇచ్చేది సూర్య భగవానుడి యొక్క కృప వల్ల. బ్యాక్ ఎండ్ సపోర్ట్ అంటుంటారు ఐటీ టీమ్స్ వాళ్ళు వెనకాల ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి కనపడదు. కానీ వాళ్ళు లేకపోతే ఈ కార్యక్రమాలు ఏమి నడవు. మన సంస్థలో కూడా ఇప్పుడు దీంట్లో కూడా చాలా మంది బ్యాక్ ఎండ్ సపోర్ట్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతోంది అంటే వెనకాల మీకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తున్నారు కనుకనే ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఎక్కడో ఢిల్లీలో ఉన్న
వాసవదత్త గారు, చెన్నైలో ఉన్న పోలు శ్రీనివాసరావు గారు, అలా వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి అబ్జర్వర్స్ కానివ్వండి, ఐటీటీ మెంబర్స్ కానివ్వండి, కోఆర్డినేటర్స్ కానివ్వండి, స్టూడియో మెంబర్స్ కానివ్వండి, వీళ్ళంతా చాలా మంది వెనకాల బ్యాక్ ఎండ్ సపోర్ట్. మీకు ఫ్రంట్ ఎండ్ నేను ఒక్కడనే కనిపిస్తున్నాను. అలాగా సూర్య భగవానుడు బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇవ్వబట్టి మనకు ఆహారం లభిస్తోంది. ఆయన వర్షం కురిపిస్తున్నాడు కనుక ఆ వర్షం వల్ల మనకి ఆహారం లభిస్తోంది. అందువల్ల అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. ఈ వర్షాలు కురవడానికి ఎలా కురుస్తాయి అంటే మానవులందరూ యజ్ఞయాగాది క్రతువులు చేసి తద్వారా దేవతలకు ఆహారం ఇవ్వండి అన్నాడు. భగవంతుడు ఇచ్చినటువంటి వైదిక వ్యవస్థలో ఏర్పాటు ఇదనమాట. దేవానామాజ్యమాహారం అంటుంది వేదం. దేవతలకు ఆజ్యమే ఆహారం. మనం ఇచ్చేటువంటి హవిస్సు యజ్ఞంలో, యజ్ఞం ఏదో యజ్ఞం, అది అగ్నిష్టోమం కావచ్చు, ఆప్తోర్యామం కావచ్చు, వాజపేయం కావచ్చు, పౌండరీకం కావచ్చు, అశ్వమేధం కావచ్చు, ఏదన్నా కావచ్చు. అలాగే చండీ యాగము, రుద్రయాగము, చాలా ఉన్నాయి యాగాలు, చాలా చెప్పింది. పుత్రకామేశ యాగం ఇత్యాదులన్నీ కూడా. వీటిలో ఏదో ఒక యాగం నిర్వర్తిస్తూ తద్వారా దేవతలకు ఆహారం ఇస్తూ మీరు బతకండి అని వాళ్ళకి చెప్పారు. ఇది సైకిల్ నడుస్తూ ఉంటుంది భూమి మీద. ఎప్పుడైతే సూర్యుడు రాలేదో యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోయినాయి. ఆగిపోతే ఆహారం ఇచ్చేవాళ్ళు లేరు భూమి మీద. సో దేవతలందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఏం చేయాలో తోచలేదు. పరిగెత్తారు బ్రహ్మగారి దగ్గరికి. అయ్యా ఇది పరిస్థితి అని. ఆయన కూడా అన్నారు, ఇప్పుడు మనం అందరం కలిసి జనరల్ మేనేజర్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్దాం. నేను కూడా చేసే పని కాదు, ఇది నా సబ్జెక్ట్ కాదు, నా ఏరియా కాదు అని జిఎం అడ్మినిస్ట్రేషన్ విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్ళారు. విష్ణువుని కోరారు, అయ్యా పరిస్థితి ఇది, ఇలా జరిగింది, ఇలా ఉంది, ఇప్పుడు దీన్ని ఏం చేయమంటారు అని అడిగారు. ఆయన ఒక నిమిషం ఆలోచించి, భూమి మీద భూసురుడు అని ఉన్నారు. నీవిచ్చిన వరం సురులతో మాత్రము ఓటమి లేదని కదా నువ్వు ఇచ్చింది. భూసురుడు అని ఉన్నారు. భూమి మీద భూసురుడు అంటారు వీళ్ళని, బ్రాహ్మణులు అంటారు వీళ్ళని. భూమి మీద నడిచే దేవతలు. వాళ్ళని అర్ఘ్యం ఇవ్వమనండి. వాళ్ళు ఇచ్చేటువంటి అర్ఘ్యము ఆపో వజ్రీ భూత్వా అంటుంది వేదం. అంటే వజ్రాయుధమై ఈ మందేహాలు అనేటువంటి రాక్షసులను తొలగిస్తుంది, అడ్డు తొలగిస్తుంది. అడ్డు కదా పడుతున్నారు, అడ్డు తొలగించాలి, అంతే కదా. కాబట్టి ఇక్కడి నుంచి వీళ్ళు ఇచ్చేటువంటి అర్ఘ్యము. సరే, దేవతలందరూ భూమి మీదకి వచ్చారు. వచ్చి మనుషులు వీళ్ళని అడిగారు, అయ్యా విష్ణు భగవానుడి ఆజ్ఞ, మీరు అర్ఘ్యం ఇవ్వండి, ఇస్తే వాళ్ళు మందేహాదులు అడ్డు తొలగుతుంది అని. వీళ్ళు అన్నారు, మాకంత శక్తి ఎక్కడదండి, మేము ఇక్కడి నుంచి నీళ్లు విసిరేస్తే వాళ్ళు పోవడం ఏమిటి. అప్పుడు దేవతలు చెప్పారు, శక్తి నీది కాదయ్యా, శక్తి స్వరూపుడు ఏకాత్మ నారాయణుడు, పరమేశ్వరుడు, ఈశ్వరుడు, విష్ణువు, ఆయన ఒక్కడే శక్తి స్వరూపుడు. ఆయన మీకు ఆ శక్తిని ఇస్తున్నాడు. మీరు ఈ మంత్రోచ్చారణ చేసి ఈ మంత్రము ద్వారా నీరు విసిరివేయండి. ఆ నీరు ఆపో వజ్రీ భూత్వా మందేహారుణి ద్వీపే ప్రక్షిపంది అని విష్ణు భగవానుడి ఆజ్ఞ. కాబట్టి ఆ శక్తి ఆ నీటిలో ఆ మంత్రము ద్వారా వస్తుంది. ఆ మందేహాలు అనేటువంటి రాక్షసులను దూరంగా విసిరివేస్తుంది. ఎంత దూరం విసిరేస్తుంది అంటేట, మళ్ళీ వాళ్ళు సూర్యగమనానికి అడ్డం రావడానికి వాళ్ళకి మధ్యాహ్నం అవుతుంది. అందుకని మళ్ళీ మధ్యాహ్నం ఇస్తాం అర్ఘ్యం. మళ్ళీ వాళ్ళని విసిరేస్తుంది. మళ్ళీ సాయంకాలం అవుతుంది, సాయంకాలం వస్తారు. అందుకని మళ్ళీ సాయంకాలం ఇస్తాం. ఇంకా రాత్రి వాళ్ళు రారు, మనం అర్ఘ్యం ఇవ్వక్కర్లేదు. కాబట్టి మీరిచ్చేటువంటి ఓ భూసురులారా, మీరిచ్చేటువంటి అర్ఘ్యం వల్ల లోకానికి మేలు జరుగుతుంది, ఇలా చెయ్యండి అన్నారు. మానవులు తక్కువ వాళ్ళు కాదు కదండి, అందులో భూసురులాయ్ మేధా సంపత్తి కలిగినటువంటి వారు. మాకేమిటి అని అడిగారు. సరే మేము చేస్తాం, రోజు చేయమన్నారు, చేస్తాం, మాకేమిటి అంటే విష్ణు భగవానుడి ఆజ్ఞ వల్ల మీరు చేస్తున్నారు కనుక, లోకక్షేమం కొరకు చేస్తున్నారు కనుక, ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం, ఇవన్నీ కూడా మీకు విష్ణు భగవానుడు ఇస్తాడు. ఏమిస్తాడు? ఆయుష్. ముందు భూమి మీద ఫస్ట్ కావాల్సింది ఆయుష్ అండి. చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే చాలు అనుకుంటారు. 100 కోట్లు వచ్చింది అనుకోండి, 100 కోట్లు ఇస్తాను, రేపే నీ ప్రాణం తీస్తున్నాను అన్నాడు అనుకోండి భగవంతుడు, ఏం చేస్తాం ఈ 100 కోట్లతో? కాబట్టి ముందు ఆయుష్ కావాలి. అందుకనే శతమానం భవతి అంటారు ఎవరు ఆశీర్వదించినా కూడా. శతకోటి సంపద భవతి అని ఎవరు ఆశీర్వదించరు. కావాల్సింది ముందు ఆయుష్ కావాలి.
100 సంవత్సరాల ఆయుష్ ఉంటే మనిషి ఏదైనా సాధించగలుగుతాడు. అందుకని ఆయు పృథివ్యాం, భూమి మీద ఆయుష్ ముందు. ఆ తర్వాత ద్రవిణం, ముక్క ఆయుష్ ఉంటే లాభం ఏమిటి? దరిద్రుడుగా బతికాడు అనుకోండి 100 సంవత్సరాలు, ప్రయోజనం ఏముంది? ఈ బతుకు బతకడం కంటే దుర్భరమైనటువంటిది, నిర్భరమైనటువంటిది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి బతుకు అక్కర్లేదు. కాబట్టి కావాల్సింది ఏమిటి? ఆయు పృథివ్యాం ముందు, తర్వాత ద్రవిణం. ద్రవిణం అంటే సంపద, అన్ని రకాల సంపద, అష్టైశ్వర్యములు ద్రవిణం అంటారు. ఆ తర్వాత బ్రహ్మవర్చసం. బ్రహ్మవర్చస్సు అంటే కొంతమంది ముఖాలు చూడగానే నమస్కారం చేయబుద్ధి అవుతుంది, కొంతమందిని చూస్తే మళ్ళీ ముఖం తిప్పి చూడబుద్ధి కాదు. ఆ ముఖంలో ఉండేటువంటి వర్చస్సు, దాన్ని బ్రహ్మవర్చస్సు అంటారు. మహ్యం దత్వా ప్రజాతం. సంతానం, ప్రజాతం అంటే సంతానము, వంశము, వంశాభివృద్ధి జరుగుతుంది. ఎవరైతే సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నారో ఆ అర్ఘ్యమిచ్చినటువంటి వారికి ప్రతిగా భగవంతుడు ఇచ్చేటువంటి, ఆయన ధర్మం చెప్పాను కదా, ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు చేయకుండా ఉండరని. కాబట్టి సూర్య భగవానుడు అంటే విష్ణుమూర్తే, సూర్యుడు అంటే వేరు అనుకోకండి. ఎందువల్ల? ఆదిత్య హృదయం చదివేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. అగస్త్యుల వారు స్వయంగా వచ్చి రాముడికి ఉపదేశం చేసినటువంటి ఆదిత్య హృదయంలో ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు. శివస్కంద ప్రజాపతి, ఆయనే శివుడు, ఆయనే స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ప్రజాపతి కూడా ఆయనే. మహేంద్రో ధనద కాలో, ఇంద్రుడు కూడా ఆయనే. ధనద అంటే కుబేరుడు, ధనాధిపతి, కుబేరుడు ఆయనే. కాలో, కాలపురుషుడు ఆయనే. యమ సోమో అపాంపతి, యముడు కూడా ఆయనే. చంద్రుడు కూడా ఆయనే. సమస్త స్వరూపాలు కనబడుతుంది. అందుకనే ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు అంటూ ఉంటాం. అటువంటి ప్రత్యక్ష నారాయణ స్వరూపుడైనటువంటి సూర్యుడికి ఎవరైతే అర్ఘ్యమిస్తారో, ఇచ్చినటువంటి వారికి ఆయు పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతం. తర్వాత శరీరం పడిపోయిన తర్వాత బ్రహ్మలోకం, బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుందట అర్ఘ్యప్రదానం ఇవ్వడం వల్ల. సరే, 3 అర్ఘ్యాలు ఎందుకండి అని అడిగారు. ఒక్కటి చాలు కదా, 3 ఎందుకు అని. 3 ఎందుకు అంటే యుద్ధ నీతి అని ఒకటి ఉంటుంది. సూర్యుడు రథం మీద ఉన్నాడు. సప్తశ్వరద సమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటాం. 7 గుర్రాలు పూడ్చినటువంటి రథం మీద సూర్యుడు ఉన్నాడు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఆయన రథం మీద ఉన్నాడు. రథం మీద యుద్ధం చేసేటువంటి వాటితో యుద్ధం చేయడానికి వీళ్ళు కూడా రథం మీదే వెళ్తారు. అది యుద్ధ నీతి. దేవతలు కాబట్టి వాళ్ళు నీతి పాటిస్తారు. మానవుల్లాగా రాత్రిపూట యుద్ధాలు చేయడం, కనబడకుండా వెనకాల నుంచి పోట్లు పడవడం, అదేమంటే కిట్టప్ప కట్టప్ప అంటాం, ఇవన్నీ దేవతలకు లేదు. వాళ్ళు ధర్మంగానే యుద్ధం చేస్తారు. రామాయణంలో రాముడు సైతం అలాగే చేశాడు. అలసిపోయి ఉన్నటువంటి రావణుణ్ణి, ఇవాళ అలసిపోయావయ్యా, రేపు రా మళ్ళీ యుద్ధానికని ఇంటికి పంపించేశాడు తప్ప, అలసిపోయి ఉన్నాడు, ఇదే నాకు అవకాశం, ఇప్పుడు బాణం వేశానంటే చచ్చిపోతాడని కొట్టేసేలా. రావణుడు మళ్ళీ అధర్మ యుద్ధం చేశాడు. రావణుడు రథం మీదే నిలబడి యుద్ధం చేస్తున్నాడు, రాముడు కిందే ఉన్నాడు నేల మీద. అరే, సాటివాడితో నేను యుద్ధం చేస్తున్నాను, నిన్నటి రోజున నేను ఓడిపోయాను, అయినా కానీ నా దగ్గర ఇన్ని రథాలు ఉన్నాయి, ఇంకో రథం ఇద్దామనే ఆలోచన కూడా రావణుడికి లేదు. అది చూసి దేవతలు ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు రథం పంపిస్తాడు రాముడికి. రామాయణంలో కథ ఇదంతా. కాబట్టి రథం మీద యుద్ధం చేస్తాడు రాముడు. అదేమంటే అవతల వాడు రథం మీద చేస్తున్నాడు, ఇది అధర్మ యుద్ధం జరుగుతోంది, కాబట్టి రాముడికి సహకరించాలి. దేవతలు ధర్మానికి ఎలా సహకరిస్తారు అంటే, వనే రణే శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకే చ సుప్తం ప్రసుప్తం విషమం స్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. వనంలో ఉన్న, రణంలో ఉన్న, శత్రువుల మధ్య ఉన్న, జలముల మధ్య ఉన్న, అగ్నిలో ఉన్న, అరణ్యంలో ఉన్న, పర్వతమస్తకేవ, పర్వత గుహల్లో కొండ మీద ఉన్న, రక్షంతి పుణ్యాని పురాకృతాని. నీ ఖాతాలో కనుక పుణ్యం ఉంటే ఎలాగైనా సరే రక్షిస్తారు. నిన్న న్యూస్ పేపర్ వీళ్ళు వేశారు వార్త. కేరళలో పాలక్కాడ్ దగ్గర ఎవరో ఒక ట్రెక్కర్, పర్వతారోహణ అందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి పైకి వెళ్ళిపోయాట. వెళ్ళిన తర్వాత కిందకు వచ్చే మార్గం కోల్పోయాడు. 2 రోజులు పట్టింది అతన్ని కిందకి దింపడానికి. కానీ ప్రభుత్వము, ముఖ్యమంత్రి సైతం, అక్కడ కేరళ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆర్మీతో మాట్లాడి, ఆర్మీ వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ లో దిగి 2 రోజులు ప్రయత్నం చేసి 2వ రోజు నిన్న సాయంత్రం అతన్ని దింపారు. బాబు ఆయన పేరు ఏదో ఉంది కేరళలో.
అంటే పర్వతం కొండ మీద ప్రపంచంతో, బాహ్య ప్రపంచంతో కట్ అయిపోయినా సరే అక్కడి నుంచి కిందకి దిగే మార్గం లేకపోతే 2 రోజుల తర్వాత అతను కిందకి దింపారు. అభినందన్ స్టోరీ తెలుసు మనకి, మనందరికీ కూడా. శత్రువుల మధ్య ఉన్నటువంటి వాడు, పర్వతం మీద ఉన్నటువంటి వాడు. ఇలాగా వనే రణే శత్రుజలాగ్ని, ఎక్కడున్నా సరే ధర్మం నిన్ను కాపాడుతూ ఉంటుంది. రాముడికి అలా ధర్మం కాపాడి దేవతలే రథం పంపారు. సరే, మనం వీల్ కమ్ బ్యాక్ టు ది స్టోరీ. రథం మీద యుద్ధం చేయాలి కనుక వీళ్ళు కూడా రథం మీద వెళ్ళారు. రథం మీద యుద్ధం చేస్తున్నటువంటి వాడిని రథి అంటారు. ఈ రథి మహారథి, ఇందులో మళ్ళీ గ్రేడ్లు ఉన్నాయి. అతిరథి, మహారథి అని గ్రేడ్లు ఉన్నాయి. బట్ ముందు రథం మీద చేసేటువంటి వాడిని యుద్ధం చేసేటప్పుడు యుద్ధ నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ యుద్ధ నియమాల ప్రకారంగా డైరెక్ట్గా రథం మీద ఉన్నటువంటి రథిని కొట్టకూడదు. ఆ యోధుణ్ణి, ఆ రథిని కొట్టే ముందు రథాన్ని కొట్టాలి. ఆ రథి అనేటువంటి వాడు యుద్ధం చేసేటప్పుడు తన రథాన్ని, తన గుర్రాలను, తన సారథిని కాపాడుకుంటూ యుద్ధం చేయగలగాలి. అప్పుడు రథి అవుతాడు. అంటే తన చుట్టూ తాను ప్రొటెక్షన్ ఏర్పరచుకుంటూ యుద్ధం చేయాలి. అది చేయలేకపోతే ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే రథాన్ని కొడతారు. నీ రథాన్ని కొట్టాను, జాగ్రత్త, నువ్వు కాపాడుకోలేకపోయావు, నీకంటే నేను బలవంతుణ్ణి అని చెప్పటం అక్కడ లక్ష్యం. కావాలంటే ఇప్పటికైనా వెళ్ళి నీ ప్రాణాలు కాపాడుకో. అయినా పౌరుషం ఉన్నటువంటి వాడు యుద్ధం చేస్తాడు. ఇంకా చేస్తే అప్పుడు సారథిని కొడతారు. 2వ బాణంతో సారథిని కొట్టాలి. అందుకనే ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతి అన్నారు. ఎక్కడైతే యోగీశ్వరుడు అయినటువంటి కృష్ణుడు ముందుంటాడో, ఎత్ర పార్థో ధనుర్ధర, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు వెనకాలుంటాడో. ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు వెనకాల ఉండడం అంటే యుద్ధ భూమిలో ఉన్నాడు అని అర్థం. ముందు కృష్ణుడు, వెనకాల అర్జునుడు ఉంటే సారథిగా ఉన్నటువంటి వాడు కృష్ణుడు కనుక తత్ర శ్రీర్విజయోర్భూతి, అక్కడ విజయం జరిగి తీరుతుంది. ధ్రువానే తిర్మమ అంటే ధ్రువం 100% గ్యారంటీ. ఎందుకు? ముందున్నది ఎవరు? సారథి. అర్జునుడిని కొట్టాలంటే ముందు సారథిని కొట్టాలి. సారథిని కొడితే కానీ అర్జునుడి దగ్గర రావడానికి లేదు. ఆయన్ని కొట్టగలిగిన వాడు ఎవడన్నా ఉంటేగా ఈ భూమి మీద. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విస్పతో భూత్వా అత్యధిష్టదశాంగుళం అంటుంది వేదం. అనంతమైనటువంటి వాడు, అవ్యయమైనటువంటి వాడు, నిరంజన నిర్వికల్ప నిరాకార నిర్గుణ స్వరూపుడైనటువంటి వాడిని ఎవరు కొట్టగలరండి ఆయన ముందుంటే? కాబట్టి అర్జునుడికి జయించే ప్రశ్న లేదు అని భీష్ముల వారు ముందే చెప్పేస్తారు. సరే, ఇదంతా భారతం అనుకోండి, తర్వాత మళ్ళీ. కాబట్టి 2వ బాణంతో సారథిని కొట్టాలి. సారథిని కూడా కొట్టిన తర్వాత కూడా ఇంకా అతను యుద్ధం చేస్తుంటే అప్పుడు రథిని కొట్టమన్నది. ఇది ధర్మశాస్త్రం. అందువల్ల మనం 3 అర్ఘ్యాలు ఇస్తాం. మొదటి అర్ఘ్యంతో రథాన్ని కొడతాం. ఎవరి రథాన్ని? మందేహాదు అనేటువంటి రాక్షసుల రథాన్ని కొడతాం. 2వ అర్ఘ్యంతో సారథిని కొడతాం. 3వ అర్ఘ్యంతో మందేహాదుల్ని కొడతాం. అందువల్ల 3 అర్ఘ్యాలు ఇమ్మన్నారు. దీనికి సకాలము అని ఉన్నది. సకాలంలో చేస్తే 3 అర్ఘ్యాలతో చాలు. కాలాతీతమైతే అంటే ఆలస్యమైతే ముఖ్య కాలాతిక్రమణ దోష పరిహారార్థం ప్రాయశ్చిత్తార్ఘ్యం గరిష్యే అని ప్రాయశ్చిత్తపూర్వకముగా నమస్కారముతో క్షమాపణ బుద్ధితో సూర్య భగవానుడికి 4వ అర్ఘ్యం ఇమ్మన్నారు. సకాలం అంటే ఏమిటి అన్నారు. ఇవన్నీ మీకు FAQs లో కూడా ఉన్నాయి. సకాలం అంటే ఏమిటి అన్నారు. సకాలం అంటే ఉత్తమా తారకోపేత, మధ్యమా లుప్త తారక, కనిష్టా సూర్య సహిత, త్రిభిః సంధ్యా విధామత. ప్రాతకాలం నందు ఉత్తమ తారకోపేత, నక్షత్రాలుండగా చేసేటువంటి అర్ఘ్యప్రదానం ఉత్తమమైనటువంటిది. సంధ్యావందనానికి కాలం ఏమిటి అంటే అర్ఘ్యప్రదానానికి కాలం అది నిర్ణయించుకోవాలి. ఉత్తమ తారకోపేత, నక్షత్రాలతో కూడుకున్నటువంటి కాలం ఉత్తమము. మధ్యమ లుప్త తారక, సూర్యోదయం 6:30 గంటలకైతే 6:25 నుంచి 6:35 మధ్యలో నక్షత్రాలు పోతూ ఉంటాయి, అది మధ్యమం. కనిష్ట సూర్య సహిత, నక్షత్రాలు వెళ్ళిపోయినాయి, చీకట్లు తొలగిపోయినాయి, సూర్యుడు వచ్చేసాడు, ఆ తర్వాత కనిష్టంగా చేయమన్నారు. లేకపోతే మన వాళ్ళు చాలా తెలియగల వాళ్ళు, నక్షత్రాలు వెళ్ళిపోయాక చేయొద్దన్నారు కదండి అని మానేస్తారు.
అలా మానకుండా ఉండడానికి ఎప్పుడైనా సరే కనిష్ట సూర్య సహిత అంటే సూర్యుడు ఉన్నప్పటి నుంచి అది 6 అయినా 7 అయినా 8 అయినా 9 అయినా ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వకంగా 4వ అర్ఘ్యం ఇచ్చి ప్రాయశ్చిత్తార్ఘ్యం కరిష్యే అంటే పెనాల్టీ కడుతున్నాం ముందు మనం ఆలస్యమైనందుకు. పెనాల్టీ కట్టి అప్పుడు మళ్ళీ మామూలుగా 3 అర్ఘ్యాలు ఇస్తాం. ఇవి అర్ఘ్యప్రదానం యొక్క సకాలం. మధ్యాహ్నము సాయంకాలం కూడా కాలం చెప్పారు మీకు. సూర్యోదయం 6 గంటలకు అనుకోండి సుమారుగా, సాయంకాలం సూర్యాస్తమానం 6 గంటలకు అనుకోండి. ఈ రెండింటిని మధ్యలో మీడియం తీసుకోండి. మధ్యాహ్నం 12 గంటలకి సకాలము. ఈ 12 గంటలకి 1 గడియ ముందు 1 గడియ తర్వాత ఇది సకాలం. ఎగ్జాక్ట్లీ 6 గంటల 38 నిమిషాలు అని పంచాంగం ఇస్తుంది మనకి. గూగుల్లో కూడా ఇస్తాడు సన్ రైజ్ టైం 6:38 అని. బట్ ఆ 6:38 ఎగ్జాక్ట్లీ ఎలా తెలుస్తుంది తెలియదు. 24 మినిట్స్ పెట్టారు. అందుకని ఎందుకు 24 మినిట్స్ పెట్టారు అంటే సన్లైట్ ట్రావెల్స్ ఫర్ 12 మినిట్స్. సూర్యరశ్మి మనకు కనబడేటువంటి సూర్యకాంతి ఇప్పుడు కనబడుతున్నటువంటి లైట్ సైంటిఫిక్ గా చెప్పినటువంటి మాట ఇది. 12 నిమిషాల ముందు సూర్యుడి నుంచి ఉత్పన్నమైనటువంటి కాంతి కిరణం అది అక్కడి నుంచి భూమండలానికి రావడానికి 12 నిమిషాల సమయం పడుతుంది. అందువల్ల 24 నిమిషాలు ముందు చేయవయ్యా పర్వాలేదు, సకాలమే, అప్పుడు ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇవ్వక్కర్లేదు. 24 నిమిషాల తర్వాత కూడా చెయ్యి పర్వాలేదు, అది కూడా సకాలమే. అంటే సుమారుగా రఫ్లీ 1 అవర్ అనుకోండి, హాఫ్ అన్ అవర్ అటు హాఫ్ అన్ అవర్ ఇటు. మీరు కనుక సూర్యోదయానికి హాఫ్ అన్ అవర్ ఇటు హాఫ్ అన్ అవర్ అటు చేస్తే సంధ్యావందనం 3 అర్ఘ్యాలతో చాలు. ఆలస్యం అంతకన్నా ముందు కానీ అంతకన్నా తర్వాత కానీ చేస్తే 4వ అర్ఘ్యం ఇవ్వాలి. అలాగే సాయంకాల సంధ్యావందనానికి కూడా ఉత్తమ సూర్య సహిత, సూర్యుడుండగా చేసేటువంటి సాయంకాల సంధ్యావందనం ఉత్తమమైనటువంటిది. మధ్యమ లుప్తభాస్కర, సూర్యుడు అస్తమిస్తూ ఉండగా చేసేటువంటి సమయం మధ్యమమైనటువంటిది. కనిష్ట తారకోపేత, నక్షత్రాలు ఉదయించిన తర్వాత చేసేటువంటిది కనిష్టంగా అన్న చేయండి అన్నారు. కాబట్టి సాయంకాల సంధ్యావందనం ఎప్పుడు చేయాలండి అంటే ఉత్తమమైనటువంటిది అయితే సూర్యాస్తమ సమయంలో చేస్తే ఉత్తమం. కానీ కనీసంగా అన్న నక్షత్రాలు ఉండగా చేసుకోవాలి. అంటే రాత్రి ఎంత లేట్ అయినా చేయడమే, కాకపోతే మరీ 10, 11, 12 అయితే చేయకూడదు. ఇంటికి వచ్చేటప్పటికి 9, 10, 11 అయింది అనుకోండి, 9 వరకు చేయొచ్చు. కానీ 10, 11, 12 అయితే ఆ పూట మానేసి మర్నాడు ఉదయం ప్రాతకాల సంధ్యావందనం అయిన తర్వాత మళ్ళీ సంకల్పం చెప్పుకొని ముందు రోజు తిథి చెప్పుకొని సాయంకాల సంధ్యావందనం ఆం కరిష్యే అని అప్పుడు చేయమన్నది శాస్త్రం. ముఖ్యకాలాతిక్రమణ దోష పరిహార అర్థం ప్రాయశ్చిత్తార్ఘ్యం కరిష్యే అని ప్రాయశ్చిత్తార్ఘ్యం ఇచ్చి ముందు రోజు సాయంకాల సంధ్యావందనం కూడా చేసుకోవాలి. అలాగే సేమ్ థింగ్ ఫర్ పొద్దున్నైనా అంతే, మధ్యాహ్నం అయినా అంతే, సాయంకాలం అయినా అంతే. ఎప్పుడైనా సరే ఆ కాలంలో మానేసిన ప్రాయశ్చిత్తంగా తర్వాత కాలంలో సకాలంలో చేయడం ముఖ్యం. స్నానం చేయాలా అండి సంధ్యావందనానికి ముందు అని అడుగుతుంటారు చాలా మంది వేసే ప్రశ్న. ఇది కూడా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. శుచిర్వాపి అశుచిర్వాపి కాలే సంధ్యా విధీయతే అంటుంది శాస్త్రం. అంటే నువ్వు శుచిగా ఉన్నావా అశుచిగా ఉన్నావా అనే దాంతో సంబంధం లేదయ్యా, సంధ్యావందనం చేయి సకాలంలో, అది ముఖ్యం. స్నానం చేయడం శరీర శుద్ధ్యర్థం, కానీ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వః యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్య అభ్యంతర శుచి అంటోంది వేదం. ఎవరైతే పుండరీకాక్షుడి స్మరణ చేస్తారో ఆ నిమిషమునందే ఆ క్షణమునందే బాహ్యము అంతర్యము లోపల కూడా లోపల కూడా శుచిత్వం ఏర్పడుతుంది. అని స్నానం చేయొద్దన్నారు గురువుగారు అని అనుకోకండి. చెయ్యగలిగితే చెయ్యండి, కానీ స్నానం చెయ్యటం లేదు కదా అని సంధ్యావందనం మానకండి. స్నానం చేసే అవకాశం లేదు కదా అని సంధ్యావందనం మానకండి. స్నానం చేయలేకపోతున్నాను అని సంధ్యావందనం మానకండి. కాళ్ళు కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని సంధ్యావందనం చేసేయండి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు లేవండి, పర్వాలేదు, నీళ్లు చల్లుకొని. స్నానాలు చాలా రకాలు చెప్పింది శాస్త్రం. మనం చేసేటువంటి స్నానము వారుణి స్నానం. వర్షంలో తడవడం కూడా స్నానమే. భస్మ స్నానం, భస్మధారణ చేస్తే భస్మ స్నానం చేసినట్లు. మృత్తిక మట్టి తీసుకొని రాసుకుంటే మృత్తికా స్నానం చేసినట్లు. గోవు వెనకాల నడిస్తే గోధూళి స్నానం చేసినట్లు. గోవు తిరిగిన ప్రాంతంలో మట్టి తీసుకొని బురద భూమి ఇట్లా జల్లుకుంటే అది గోధూళి స్నానం చేసినట్లు. మహాభారత యుద్ధంలో భీష్ముల వారు మొదటి రోజు 12 గంటలకి సరిగ్గా 12 అయింది సమయం. అందరూ భీకరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. అప్పటికే శబ్దాలు ఉత్సాహంగా ఉన్నారు. మొదటి రోజు చాలా కోలాహలంగా ఉన్నది. తలలు తెగిపడిపోతున్నాయి, రక్తం ఏర్లై ప్రవహిస్తున్నది. ఎముకలు, సింహాలు, అక్కడ ఉన్నటువంటి ఏనుగులు, గుర్రాలు, అశ్వాలు,
ఏనుగులు అన్ని కూడా ఘీంకారాలు చేస్తున్నాయి. అంతా ఉత్సాహంగా యుద్ధం జరుగుతోంది. 12 అయింది. సరిగ్గా 12 అయ్యేటప్పటికి భీష్ముల వారు యుద్ధం ఆపేశారు. ఆపేసి రథం దిగారట. ధర్మయుద్ధం కదండి జరిగింది అది. ఆయన సర్వసైన్యాధిపతి కౌరవుల వైపు. కాబట్టి ఆయన ఆపేశాడు అంటే అందరూ ఆపేయాలి. ఆటోమేటిక్గా అందరూ ఆపేశారు. వాళ్ళు ఆపారు కాబట్టి తాతగారు ఆపేశారు ఏమిటని అర్జునుడు ఆపేశాడు. అర్జునుడు ఆపేశాడు కాబట్టి పాండవుల వైపు కూడా అందరూ ఆపేశారు. యుద్ధం ఆగిపోయింది. ఆయన కోధర్మ సర్వధర్మాణం భవత జగతోమత కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార మందనాత్ ధర్మార్థి ప్రాప్నుయాత్ ధర్మమర్థార్థి అర్థమాప్నుయాత్ అని ధర్మబోధ చేసినటువంటి వాడు భీష్ముల వారు. ఎవరికి? ధర్మరాజు అని మనం అందరం యావత్ ప్రభుమండలము కూడా ధర్మానికి ప్రతీకగా చెప్పుకునేటువంటి ధర్మరాజుకి ధర్మబోధ చేసినటువంటి మహాత్ముడు ఆయన. అటువంటి మహానుభావుడు దిగాడేమిటా అని అర్జునుడు ఆపేశాడు. యుద్ధం అంతా ఆగిపోయింది. ఆయన దిగి, ఆ యుద్ధభూమి కదా, సమయం అవుతున్నదని తీసి అక్కడి నుంచి భస్మం, ఆ యుద్ధభూమిలో ఉన్నటువంటి మట్టి ధూళి తీసుకొని సూర్యుడికి అర్ఘ్యమిచ్చాడు. కృష్ణ, తాతగారు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావటం లేదు అన్నాడు అర్జునుడు. ఎదుర్కొన్నా ఉన్నటువంటి ధర్మస్వరూపుడు కనుక కృష్ణ పరమాత్మ ఆయనకు అర్థమైంది. ఆయన అన్నారు, అర్జున, తాతగారు సకాలమైంది, అర్ఘ్యప్రదానం చేస్తున్నారయ్యా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నీళ్లు తీసుకురా, ఆచమన పాత్ర తీసుకురా, ఆసనం తీసుకురా, భస్మం తీసుకురా, కుంకుమ తీసుకురా అని అడగడం సాధ్యమే. ఆయన కావాలంటే ఆయన అడగచ్చు, కానీ అది ధర్మం కాదు. యుద్ధ భూమిలో వచ్చినటువంటి సైనికుణ్ణి వీటి కోసం పంపించడం ధర్మం కాదు. కాబట్టి ధర్మ సూక్ష్మము తెలిసినటువంటి వాడు కనుక ఆయన ఈ సమయానికి, ఈ కాలానికి ఆ విధంగా ఇవ్వడమే ధర్మం కనుక ఆయన ధర్మానుష్ఠానం చేస్తున్నాడు అర్జున అన్నాడు. వెంటనే అర్జునుడు దిగి ఆయన కూడా అర్ఘ్యప్రదానం చేశాడు. అర్జునుడిని భీష్ముడిని చూసి మొత్తం కౌరవసేన పాండవసేన అంతా కూడా అర్ఘ్యప్రదానం చేసింది. కాబట్టి ఎలా ఉన్నామనే దాంతో సంబంధం లేదు. సకాలంలో సంధ్యావందనం చేశామా లేదా, అర్ఘ్యం ఇచ్చామా లేదా, అది ప్రధానం. నాకు జ్వరం వచ్చిందండి, పర్వాలేదు నాయన, భస్మధారణ చేసుకో, అర్ఘ్యప్రదానం ఇచ్చేయి. స్నానం చేయొద్దన్నారుగా డాక్టర్, టెంపరేచర్ నడుస్తోంది కాబట్టి స్నానం చేయకు. మొండితనానికి మూర్ఖత్వానికి పోకూడదు. శాస్త్రం ఎక్కడా చెప్పలేదండి. శాస్త్రంలో ఇచ్చినటువంటి వెసులుబాట్లు ఎన్ని ఇచ్చారంటే సరిగ్గా అర్థం చేసుకుంటే సనాతన ధర్మాన్ని, గంగా స్నానం చేస్తే పుణ్యప్రదమన్నారు. హరిద్వార్కో కాశీకో వెళ్ళి, ఫ్లైటో ట్రైనో కారో బస్సో ఎలాగో అలాగా వెళ్ళి అక్కడ గంగా స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, నిజమే. కానీ వెళ్ళలేనటువంటి వాడి పరిస్థితి ఏమిటి? లేదా అక్కడ దాకా వెళ్ళి అనారోగ్యం పాలైనటువంటి వాడి పరిస్థితి ఏమిటి? అసలు వెళ్ళే అవకాశమే లేనటువంటి వాడి పరిస్థితి ఏమిటి? శక్తి లేనటువంటి వాడి పరిస్థితి ఏమిటి? వీడి తరించడానికి వీలు లేదా? వీడికి పుణ్యం లేదా? వీడికి గంగా అనుగ్రహం లభించదా అంటే అవసరం లేదురా నాయన. స్నానం చేయలేకపోతే అక్కడ దాకా వెళ్ళి నీళ్లు చల్లుకో చాలు, అదే పుణ్యం వస్తుంది. కాళ్ళు చేతులు కడుక్కొని నీళ్లు చల్లుకొని వచ్చే స్నానం చేసే పరిస్థితి లేకపోతే జ్వరం ఉంటే అక్కడ నీకు అప్పుడు కూడా స్నానం చేసిన పుణ్యమే వస్తుంది. కానీ అవతల వాడు జ్వరం ఉన్నటువంటి వాడు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు కదా అని నేను కూడా పూర్తిగా సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉంటూ నేను వాడిని చూసి నేను కూడా నీళ్లు చల్లుకొని వస్తే నాకు పుణ్యం రాదు. అసలు వెళ్ళే శక్తి లేనటువంటి వాడి గురించి ఏం చెప్పారు అంటే, వాడిని కూడా ఆయన గంగను స్మరించుకో నువ్వు రోజు స్నానం చేసేటప్పుడు. ఇమమ్మే గంగే యమునే సరస్వతి స్తుతిద్రశ్చో మగం హరి అని వేదమంత్రం ఒకటి ఉన్నది. అది వస్తే ఆ మంత్రం చెప్పుకో. లేకపోతే గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం సతైర్యపి ముచ్యతే సర్వ పాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అంటుంది శాస్త్రం. గంగా గంగేతి యో బ్రూయాత్, గంగ 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 అని 3 సార్లు స్నానం చేసేటప్పుడు. ముచ్యతే సర్వ పాపేభ్యః, అన్ని పాపముల నుండి నువ్వు విముక్తులు అయిపోతావు. మనకి వెంటనే వచ్చే సందేహం ఏంటంటే, అవుతుందా అండి ఇది? నిజమేనా అండి అంటారు కానీ చెప్తారు కానీ అవుతాయా అండి? చాలా మంది నాతో అనే ప్రశ్న ఏమిటంటే, జాతకుడి దగ్గరికి వెళ్ళానండి, ఏమిటో పరిస్థితులు బాగాలేవండి, జాతకుడి దగ్గరికి వెళ్ళానండి, జాతకం చూశాడండి,
ఏం చెప్పాడు అంటే అభిషేకం చేయించమన్నాడండి, చేయించానండి, కానీ ఫలితం రాలేదండి అంట. ఎందుకు చేయించావు? జాతకుడు చెప్పాడు కాబట్టి చేయించావు. అది కూడా ఏం చేయించావు? అభిషేకం చేయించాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీళ్లు పోసావు ఆర్ పోయించావు. రాదర్ నువ్వు నిజంగా అభిషేకం నమ్మకంతో చేయలేదు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ అవధారయ శంకర భగవత్పాదులు వారు చెప్తారు, శాస్త్రాన్ని ఇది నిజము అని నమ్మి చెయ్యవయ్యా, చేస్తే ఫలితం వస్తుంది. శాస్త్రస్య శాస్త్రమును, గురువాక్యస్య గురువాక్యమును. గురువాక్యం ఎందుకు అంటే గురువు శాస్త్రాన్నే చెప్పాలి. గురు ఇష్టం వచ్చినట్టు తన అభిప్రాయం తను చెప్పడానికి కాదు ఇక్కడ కూర్చున్నది. గురుస్థానంలో కూర్చున్నటువంటి వాడు శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని చెప్పాలి తప్ప, పర్వాలేదు లేవయ్యా నువ్వు సంధ్యావందనం చేయకపోయినా పర్వాలేదు, ఏం కాదు, నమస్కారం చేసుకో, మెడిటేషన్ చేసుకో. ఈ మధ్య రకరకాల గురువులు తయారయ్యారు. ఎవరేది చెప్తే అది దయచేసి నమ్మకండి. ఎవరన్నా అడిగితే ప్రమాణం చూపించమనండి. ఎక్కడన్నా ప్రమాణం చూపించండి, ఒప్పుకుంటానండి. ప్రమాణం లేకుండా వాళ్లకు తోచింది వాళ్ళు చెప్తున్నారు, అది మతం అవుతుంది, ధర్మం కాదు. ధర్మానికి మతానికి తేడా అది. ఒక మనిషి యొక్క మతిలో నుంచి వచ్చిన దాన్ని మతము అంటారు. ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఇవన్నీ కూడా ఒక మనిషి వ్యక్తిలోంచి వచ్చినటువంటివి. కానీ హిందూ ధర్మం అటువంటిది కాదు. ఇది సాక్షాత్ భగవంతుడు చెప్పినటువంటిది, ఒక మనిషి ఇచ్చినటువంటిది కాదు. ఇది అపౌరుషేయములు అంటారు వేదములు, అంటే పురుషుడి దగ్గర నుంచి వచ్చినటువంటిది కాదు. కాబట్టి అటువంటి ధర్మాన్ని మనం ఆచరిస్తున్నాం కనుక శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ అవధారయ, ఇది సత్యము అని నమ్మి ఎవరైతే చేస్తారో సా శ్రద్ధ కదిత సద్భి, అటువంటి శ్రద్ధతో చేసినటువంటి వారికి ఇహ వస్తూపలభ్యతే, ఇహంలో అన్ని లభిస్తాయి. కానీ నాకు తెలుసు, మన అనుభవం, చాలా మందికి మీలో సందేహం ఉంటుంది, ఇక్కడి నుంచి మనం విసిరేయడం ఏంటి, అది వెళ్ళి ఆయన తగలడం ఏమిటి, దానివల్ల అక్కడి నుంచి మందేహాలు దూరం పడ్డం ఏమిటి, ఇదంతా కథలాగా ఉంది తప్ప అర్థం కావడం లేదు. కానీ ఏదో కొంచెం దీని ఎందు అందక్కున్నటువంటి వారు కనుక చెప్పారు కనుక ఉంటుందేమోలే, కావచ్చేమోలే, కానీ నమ్మలేనులే, అది అనిపించట్లేదులే అనిపిస్తూ ఉంటుంది మీకు. వీటన్నిటికీ సమాధానాలు మనం రేపు చూద్దాం. రేపటి రోజున మీకు సైంటిఫిక్గా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేటువంటిది, అసలు ఈ మందేహాదులు అంటే ఏమిటి సైంటిఫిక్గా, ఎందుకు మందేహాదులను రుచులు పెట్టారు, దాన్ని మన సైన్స్ ఎలా ప్రూవ్ చేసింది, ఇవన్నీ కూడా మనం రేపటి రోజున సైంటిఫిక్గా తెలుసుకుందాం. దాని ద్వారా అర్ఘ్యం యొక్క విశిష్టత తెలుస్తుంది. రేపు శుక్రవారం, శనివారం పొద్దున మీకు గాయత్రి మంత్రార్థం చెప్తాను. శనివారం సాయంకాలం మీకు Q&A ఓపెన్ చేస్తాం. మీ సందేహాలు ఏమన్నా ఉంటే శనివారం సాయంత్రం అడగవచ్చు. అయితే అడిగే ముందు ఒక కండిషన్, 140 ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అన్ని కూడా కంపైల్ చేసి మన వాళ్ళు యాప్లో పెట్టారు. దయచేసి ఆ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చదవండి. ఎందుకంటే దాంట్లో జనరల్గా ఇలాంటివన్నీ అడుగుతుంటారు, సమయము సందర్భము వాటి గురించి వచ్చిన ప్రశ్నలన్నీ, అవన్నీ చదివి దాంట్లో మీ సందేహాలు 90% నివృత్తి అవుతాయి. అందులో లేనటువంటి ప్రశ్న ఏమన్నా ఉంటే అడగండి తప్ప, అందులో ఉన్నది అడిగితే నేను మళ్ళీ మీరు రిఫర్ FAQ అనే చెప్తాను సమాధానం. ఎందుకంటే అందరి టైము ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎవ్రీబడి. రెండోసారి ఏం చేసామంటే ఒక వీడియో కూడా, ఒక ధర్మ సందేహాల సెషన్ కండక్ట్ చేసాం. దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేశారు. మీకు వాసదత్త గారి వాళ్ళ లింక్ పోస్ట్ చేస్తారు. అది కూడా ఒకసారి చూడండి, వెళ్తునో వస్తునో వినండి ఒకసారి. ఒక గంట సేపు ఉంది ఆ సెషను. ఈ గంటలో చాలా ప్రశ్నలు, దానికి సమాధానాలన్నీ ఇవ్వడం జరిగింది. సో అవి ఇవి కంప్లీట్ అయిపోతే, అందులో మీకు సమాధానాలు దొరక్కపోతే అప్పుడు మళ్ళీ శనివారం సాయంకాలం మీ ప్రశ్నలు అడుగుతారు, కానీ నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. రేపు ఉదయం కలుద్దాం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు, ప్రాణినాం సద్భావనాస్తు, గవాం సంరక్షణాస్తు, విశ్వస్య కళ్యాణం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.